దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. నీ యొక్క సంతోషం లేక దేనిని బట్టి నీవు సంతోషపడుతున్నావు? ఇంకొక రీతిగా చెప్పాలంటే నీ సంతోషానికి కారణం ఏంటి? దేనిని బట్టి నువ్వు సంతోషపడాలని కోరుతున్నావు? ఇది ఈరోజు మనము ధ్యానం చేసేటువంటి అంశం. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. అర్థమవుతున్న వాళ్ళు జాగ్రత్తగా విందాం. ఫస్ట్ వన్, కీర్తన గ్రంథము 35 అధ్యాయము 9వ వచన భాగములో, అప్పుడు యెహోవా యందు నేను హర్షించెదను, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. దావీదు భక్తుడు దేనిని బట్టి సంతోషపడుతున్నాడు? సర్వసాధారణంగా మనుషుల యొక్క సంతోషం డబ్బుకి ముడిపడి ఉంటుంది. ఎవరికైనా ఒక 10,000 చేతికి రాగానే ముఖంలో మెరిసిపోతూ ఉంటుంది. ముఖం అంతా కూడా టెన్షన్ అప్పుడు ముసలోళ్ళ ముఖం చూడాలి. అవి రాగానే వాళ్ళ ముఖం 1000 సూర్యుల కాంతితో మెరిసిపోతూ ఉంటాయి. మన సంతోషానికి వ్యక్తులు కానీ మన సంతోషాలకి మనీ కానీ కారణము ఎప్పటికీ కాకూడదు. ఒకవేళ అయితే నువ్వు ఒక రోజున అది పోగొట్టుకుంటావు. అది నీ సంతోషం కాకూడదు. ఎందుకో తెలుసా? రెండు చేంజ్ అయిపోతానే ఉంటాయి. మనిషిని బట్టి నువ్వు సంతోషపడాలని అనుకున్నావా? ఈరోజు నీతో హ్యాపీగా మాట్లాడేవాళ్ళు రేపు కోపంగా మాట్లాడతారు. ఈరోజు నేను సంతోషపెట్టే వాళ్ళు ఒకరోజు నీకు దూరం అవ్వచ్చు. కాబట్టి మనుషులను బట్టి నువ్వు ఎప్పటికీ కూడా నువ్వు సంతోషాన్ని బేస్ చేసుకోకూడదు, కారణంగా నువ్వు భావించకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనీ, డబ్బు కూడా ఎప్పుడు కూడా ఒకేలా నీ దగ్గర ఉండదు. కొన్నిసార్లు బీరువా ముందు నిలబడి నువ్వు లెక్కేస్తూ ఉంటావు. 10, 100, 1000, 1,00,000 హ్యాపీగా అనిపించుద్ది. కానీ కర్మజాలక ఎవరికో ఒకరికి అనారోగ్యం వస్తుంది, మొత్తం తీసుకుని హాస్పిటల్లో పెట్టేస్తా, ఏమి ఉండదు నీ దగ్గర. కాబట్టి నీ సంతోషము ఆ రెండింటిని బట్టి కాదు. భక్తుడైన దావీదు గారు దేనిని బట్టి సంతోషపడుతున్నాడంటే, నీ రక్షణను బట్టి నేను సంతోషపడుతున్నాను. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైనా దేవుడు నీకు ఇచ్చిన రక్షణ బట్టి సంతోషపడ్డావా? ఆ రక్షణ వెనక దేవుని ప్రణాళిక ఉన్నది, దానిని బట్టి నువ్వు సంతోషపడ్డావా? దేవుడు నిన్ను రక్షించాడంటే శాశ్వతమైనటువంటి ఒక రాజ్యంలోకి నిన్ను దేవుడు అక్కడ ప్రవేశపెట్టాడని అర్థం. హల్లెలూయా. రెండోది, నరకం నుంచి దేవుడు నిన్ను తప్పించాడని అర్థం. మూడోది, కష్టపడకుండా పండించేటువంటి పంటలు లేకుండా కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు నువ్వు హ్యాపీగా బ్రతికే ఒక శ్రేష్టమైన నిత్య జీవానికి నిన్ను అర్హుడిగా చేశాడని అర్థం. హల్లెలూయా. కాబట్టి ఆయన రక్షణను బట్టి నీవు సంతోషపడాలి. రోజు ఒక్కసారైనా దేవుడిచ్చిన రక్షణను బట్టి, ఆయన బాప్తిజాన్ని బట్టి నువ్వు ఎప్పుడైనా ప్రభుని స్తుతించావా? ఆనందపడ్డావా? ప్రభా, నీవు నాకు దొరికినందుకు స్తోత్రమయ్యా, నువ్వు నాకు ఇచ్చిన రక్షణను బట్టి స్తోత్రమయ్యా, బాప్తిజం పొందే కృపనిచ్చినందుకు స్తోత్రమయ్యా, అలాగనే నేను మిమ్మల్ని గుర్తించే భాగ్యం ఇచ్చావు, మీకు స్తోత్రమయ్యా అని. హల్లెలూయా. కాబట్టి వాటిని బట్టి నీవు సంతోషపడు. ఇంక నీ సంతోషం ఎవరు దొంగిలించలేరు, తీసివేయలేరు. నేను ముందు చెప్పిన మనిషిని బట్టి కానీ మనీని బట్టి కానీ నువ్వు సంతోషాన్ని వేసేసుకుంటే నీ సంతోషము క్షణం క్షణం మారచ్చు, రోజు రోజు మారచ్చు. జీవితకాలం అంతా సంతోషం లేకుండా కూడా పోవచ్చు. అందుకనే రక్షణ బట్టి మనం సంతోషపడాలి. హల్లెలూయా.
రెండవ పాయింట్, కీర్తన గ్రంథము 35వ అధ్యాయము 15వ వచన భాగంలో మనం చదివితే, నేను కూలి ఉన్నట చూచి వారు సంతోషించి గుంపు కూడిరి. ఇది ఒక వెరైటీ మనుషులు ఇల్లు. నీవు నష్టపోవడం, కూలి ఉండుట అంటే నీవు పడగొట్టబడి ఉండుట, నష్టపోవుట, నీవు బిజినెస్ లో లాస్ అయిపోవడం, నీ ఫ్యామిలీ కొలాప్స్ అయిపోవడం, నీ జీవితం, నీ ఆరోగ్యం దెబ్బతినటం అనేది చూసి కొంతమంది గుంపులు గుంపులుగా చేరి సంతోషపడుతుంటారంట. దేన్ని బట్టి సంతోషపడతారు? నీవు దైవిక సంబంధమైన వ్యక్తివా కాదనే విషయం నీకు ఎలా తెలుస్తుందంటే, ఎవరన్నా కింద పడగానే, ఎగ్జాంపుల్కి మాత్రమే, బైక్ మీదో లేకపోతే దాని మీద పడగానే నీకు లోపల నవ్వు వచ్చిందంటే తేడానే. నీకు లోపల నవ్వు రాకూడదు, బాధ కలగాలి. అరే అయ్యో పాపం, నవ్వు వచ్చిందని మాత్రం మొత్తానికి నువ్వు తేడాలాగా ఉన్నట్టే. తేడా అంటే ఆత్మీయ జీవితంలో నష్టపోతున్నావు, ఆత్మీయత లేనట్లు. కానీ దావీదు గారు లైఫ్లో అంటున్నాడు ఆయన, నేను కూలి ఉండుట అంటే నేను నష్టపోవుట, నేను పడగొట్టబడుట, నేను ఫైనాన్షియల్గా కానీ, కుటుంబపరంగా కానీ, మానసికంగా కానీ నేను ఏడుస్తా, బాధపడతా ఉంటాం చూసి మనుషులు గుంపులు గుంపులుగా చెప్పుకుంటున్నారంట, ఆనందపడతా, సంతోషపడతా. వాడికి ఏమైందో తెలుసా? దావీదు గారికి, అలా అమ్మాయికి ఏమైందో తెలుసా? వాళ్ళ జీవితం ఎలాగ మారిపోయిందో తెలుసా? ఈ రోజున నిన్ను చూసి అయ్యో పాపం అనేవాళ్ళు లేని రోజులు ఇవి. నీ మీద జాలి పడతారని కానీ, నీకు సహాయం చేస్తారని కానీ, లేదా నీవు ఏడ్చినప్పుడు ఏడ్చేవాళ్ళుగా, నీ సంతోషంలో వాళ్ళు సంతోషాన్ని పంచుకునే వాళ్ళుగా అలాంటి ఆత్మీయులు దొరుకుతారని కానీ ఈ లోకములో నువ్వు ఎప్పటికీ ఆలోచన పెట్టుకోవద్దు. ప్రభు రాకడ సమీపించిన ఈ రోజుల్లో బైబిల్లో వ్రాయబడతా ఉంది, ఈ రోజులన్నీ స్వార్థపూరితమైన రోజులంట. హల్లెలూయా. ఏ రోజులు? స్వార్థపూరితమైన రోజులు. చదవండి మాట, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము చదవండి మొదటి నుంచి. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనము. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, ఇంకములాడవారు. చాలు, మనకి రావాల్సిన మాట వచ్చింది. మనుషులు ఎలాంటి వాళ్ళంట? స్వార్థ ప్రియులు. నువ్వు వచ్చేటప్పుడు నాకేమి తెస్తావు, నేను వస్తే నాకేం పెడతావు, కానీ నువ్వు మాత్రం ఏం పెట్టేది ఏమి లేదు. మనుషులను పోగొట్టుకుంటారు అలాంటి వాళ్ళు. అవసరం వస్తేనే నీతో మాట్లాడే ఏ వ్యక్తిని నువ్వు జీవితంలో నమ్మవద్దు, ఏ వ్యక్తిని నమ్మవద్దు. నువ్వు కేవలం అవసరం కోసమే నీకు దగ్గరకు వస్తారు. నీతో అవసరం తీరితే నిన్ను పలకరించడం కూడా పలకరించడం. తిన్నావా తాగామనరు, ఎలా ఉన్నామని కూడా అనరు. మనుషులందరూ స్వార్థ ప్రియులు. అందుకనే నీవు కూలి ఉన్నట్టు చూస్తే వాళ్ళకి సంతోషం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. సామెతల గ్రంథం 2:14. కీడు చేయ సంతోషించుదురు, మూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లసించుదురు. ఎలాంటి వాళ్ళంటి కీడు చేయడంలో సంతోషపడుతుంటారంట. ప్రియులారా, ఇట్టి అభిప్రాయం కానీ ఇలాంటి మనస్సు కానీ నీకుంటే, సామెతల గ్రంథంలో ఇంకొక మాట ఉంది, కీడు చేయవాడికి కీడే మూడునని, కీడు చేయవాడు కీడులో పడునని వాక్యం ఉంది. ఎప్పుడు అలాగ మీరు చేయొద్దు. అలాంటి సన్నివేశం కానీ సందర్భం కానీ ఏదైనా నీ లైఫ్లో వస్తే నువ్వు తప్పించుకో, నువ్వు మేలు చెయ్యి, లేదా కాముగా ఉండు, కీడైతే చేయబాక. నీ మాట వల్ల వేరే వాళ్ళకి నష్టం వస్తుంది, కీడు వస్తుంది అంటే ఆ మాట మాట్లాడబాక. నీవు ఈ పని చేస్తే తద్వారా నీ లాభం కంటే కూడా ఎదుటోళ్ళకి నష్టం ఎక్కువ అనుకుంటే చేయబాక. ఎందుకంటే కీడు చేయవారు కీడులో పడునని వాక్యములో ఉంది. అందుకనే
దావీదు గారు అంటాడు, మనుషుల్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళు గుంపులు గుంపులుగా కూర్చొని సంతోషపడతారు. కూడి దేనికి సంతోషపడతారు? నేను కూలి ఉండుట, నేను నష్టపోవుట, నేను పాడైపోవడం చూసి సంతోషపడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కష్టములో రాని ఏ వ్యక్తిని కూడా నీ ఆప్తుడని ఎప్పటికీ భావించబాకండి. వీళ్ళలో లోపల దాగి ఉండేటువంటి మనస్తత్వం ఏంటంటే స్వార్థమే. నువ్వు ఎంతవరకు ఉపయోగపడతావో అంతవరకు ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి నీవు బాగున్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు నీ కాడికి వస్తారు. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు, నువ్వు పేదరికంలో ఉన్నప్పుడు, దరిద్రంలో ఉన్నప్పుడు నీకు ముఖం చూపించరు, రారు. అందుకనే ఇలాంటి టైప్ ఆఫ్ పీపుల్ ఉన్నారని దావీదు గారు మాట్లాడుతూ అంటాడు, కొంతమంది సంతోషము కూలి ఉన్నటను బట్టి సంతోషపడతారంట. మరి సూటిగా నేను కూడా అడుగుతున్నా, నీ సంతోషం వేరే వాళ్ళ నష్టాన్ని బేస్ చేసుకొని ఉందా? వేరే వాళ్ళు నష్టపోతే సంతోషపడాలని కోరుకుంటా ఉన్నావా? అదైతే నీకు మంచిది కాదు. కీర్తన గ్రంథం 3వ పాయింట్, 1 రక్షణను బట్టి సంతోషపడాలి, 2 వేరే వాళ్ళకు ఆ నష్టపోవటాన్ని బట్టి, కూలి ఉండటాన్ని బట్టి సంతోషపడే మనుషులు ఉన్నారు, అది మనం చేయకూడదు. 3వది కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. హల్లెలూయా. ఎవరిని బట్టి మనం సంతోషపడాలి? దేవుని బట్టి నువ్వు సంతోషపడాలి. దేవుడు నీకు దొరికిన దానిని బట్టి సంతోషపడాలి. వాక్యంలో ఒక చాట రాయబడతా ఉంది, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అని. హల్లెలూయా. కాబట్టి రక్షణను బట్టి మనం సంతోషపడాలి, వేరే వాళ్ళ నష్టాన్ని బట్టి మనం సంతోషపడకూడదు. 3వది యెహోవాను బట్టి మనము సంతోషపడాలి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైనా కానీ యేసు ప్రభు నాకు దొరికాడని, లేక యెహోవా దేవుడు, ఇద్దరు ఒకటే, దొరికాడని చెప్పి ఎప్పుడైనా సంతోషంగా ఫీల్ అయ్యావా? నామూషిగా ఫీల్ అయ్యావా? ఎప్పుడైనా గదిలో కూర్చొని ఏడుస్తా ప్రభుని స్తుతించావా? గదిలో తలుపులు వేసుకొని డ్యాన్స్ వేసావా నువ్వు నాకు దొరికావని? ఆ సంతోషం మనలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడని యెహోవా సర్వ సృష్టికి ఆధారభూతుడు. అంత గొప్ప దేవుడు మనకు దొరికాడు. ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుడు ఆ యెహోవా దేవుడే నీ దేవుడు. యోర్దాను నదిని ఏకరాశిగా కూర్చి తన ప్రజలకు దారిచ్చిన దేవుడు నీవు నేను ఆరాధన చేసే దేవుడు. హల్లెలూయా. సింహాల నోరులు మూసివేసిన దేవుడు ఆయన. యుద్ధము చేయకుండానే శత్రువులను పారద్రోలినటువంటి దేవుడు ఆయన. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు ఆయనను బట్టి మనము హర్షించాలి, సంతోషపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. 4వది కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. కీర్తనలో 119:14. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. హల్లెలూయా. అమ్మా స్తోత్రం చెప్పండి ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. సర్వ సంపదలు దొరికినట్లుగా ఆయన వాక్యాన్ని బట్టి, శాస్త్రాన్ని బట్టి సంతోషపడతాడంట. మీకు ఒక విషయం తెలుసా? ఈ వాక్యం నువ్వు డైలీ చదవగలిగితే సర్వ సంపదలు నీకు వస్తాయి. వెండి ఎలాగ తయారు చేయాలో వాక్యములో ఉంది. ఏ ప్రాంతంలో బంగారపు గనులు ఉన్నాయో వాక్యములో ఉంది. కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో వాక్యములో ఉంది. సంతోషానికి ఏది కారణమో వాక్యములో ఉంది. ఆరోగ్యం పొందుకోవాలంటే ఏం చేయాలో వాక్యంలో ఉంది. సమస్తం ఈ బైబిల్లో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఈ వాక్యమే నేను ఇలా ఉండటానికి కారణం. ఈ వాక్యమే జువగారు అలా ఉండటానికి కారణం. ఈ వాక్యమే దానియేలు గారు అద్భుతాలు చేయడానికి కారణం. హల్లెలూయా. కాబట్టి వాక్యం అంతా ఒకటే, నువ్వు తీసుకునే విధానాన్ని బట్టే ఉంటుంది.
నా బైబిల్లో వేరే అక్షరాలు, మీ బైబిల్లో వేరే అక్షరాలు ఉండవు. నువ్వు దాన్ని నీ జీవితానికి అన్వయించుకునే దాన్ని బట్టి ఉంటుంది. నీవు నీ జీవితానికి అప్లై చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారంటే దీవెనకరమైనటువంటి వచనాలు అయితే వింటారే కానీ సరి చేసుకునే మాటలు వచ్చేసరికి వినరు వాళ్ళు. అందుకనే నీ శాస్త్రములను బట్టి నేను సంతోషపడుతున్నాను. హల్లెలూయా. మనశ్శాంతి లేదా? వాక్యం చదువు. నిద్ర పట్టట్లేదా? వాక్యం చదువు. నీకు చిరాకుగా ఉందా? వాక్యం చదువు. చీకటి శక్తులు దాడి చేస్తున్నాయా? వాక్యం చదువు. ఆర్థికంగా నీకు కలిసి రావట్లేదా? వాక్యం చదువు. ప్రతి దానికి పరిష్కారము, జవాబు వాక్యములో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యములోనే ఉన్నది, వాక్యంలో ఉంది. డైలీ నువ్వు వాక్యం చదివితే నీ కుటుంబము, నీవు, నీ బిడ్డలు పచ్చగా ఉంటారండి. పచ్చగా ఉంటారు అంతే. డైలీ చదవండి. వాక్యం చదవని రోజు నీ లైఫ్లో ఉండకూడదు. నువ్వు సమయాన్ని కేటాయించాలి. ఇప్పుడు మీకు డబ్బులు ఇస్తున్నాం, ప్రతిరోజు ఉదయం 8 గంటల కంటే నువ్వు మొహం కడిగినా కడక్కపోయినా 8 గంటల కంటే ముందే ఆ కౌంటర్ దగ్గర ఉంటావా లేదా? ఉంటావు కదా. ఇది కూడా అలాగనే. ఎక్కడికి వచ్చేసరికి టైం లేదు, కుదరలేదు, అదంతా కరెక్ట్ కాదు. సమయాన్ని కేటాయించుకో, ఒక టైం పెట్టుకో. రోజు మొత్తం నేను అధ్యాయం చదవాలని చెప్పి నువ్వు ప్లాన్ చేసుకో. అన్నీ ఉన్నాయి. హల్లెలూయా. ఈ వాక్యము నిన్ను పవిత్రపరచగలదు. ఈ వాక్యము నీ కుటుంబాన్ని కట్టగలదు. ఈ వాక్యము నీకున్నటువంటి మనసుని సెట్ చేయగలదు. ఈ వాక్యము వ్యాపారాన్ని ఎలాగ అభివృద్ధి పరచుకోవాలో కూడా వాక్యంలో ఉంది. హల్లెలూయా. సమస్తం వాక్యంలో ఉందండి. నువ్వు చదివితే నీకు అర్థమవుతుంది. కానీ వాక్యంలో ఉన్న రుచి నీకు అర్థమయ్యేటప్పుడు, చదివేటప్పుడు అప్పుడు అనిపించింది ఎన్ని ఆటంకాలైనా వాక్యం చదవకుండా ఉండలేవు. ఈ రోజున చదవకపోతే ఆ రోజంతా కూడా అన్నం తినకపోతే ఎలాగైతే నీకు ఉంటుందో కొరతగా ఉంటుంది. ఆ రుచి నీకు అర్థం కాకపోతే నీకు వారానికి 10 రోజులకు ఒకసారి వాక్యం చదవకపోతే నీకేమనిపించదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రక్షణను బట్టి మనం సంతోషపడాలి. ఎదుటి వారికి కలిగే నష్టాన్ని బట్టి సంతోషపడకూడదు. అలాగే 3వది యెహోవాను బట్టి సంతోషపడాలి. 4వది ఆయన శాసనములను బట్టి మనము సంతోషపడాలి. 5వ పాయింట్ కీర్తన గ్రంథము 122 అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు 122 అధ్యాయం 1వ వచనం. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు జనులు నాతో అనినప్పుడు సంతోషించి తిని. దేనికంటే సంతోషం? మీ పిల్లలు వచ్చి సండే స్కూల్ అడగను పోయే సండే స్కూల్కి కొట్టుకాడ పోయే తీసుకురాపో. ఈరోజు ప్రార్థన చర్చికి పోతానంటే ఈ టైంలో వద్దులే, అర్ధరాత్రి వద్దు, ఈ రాత్రి వద్దు. అందరూ అక్కడ దేవుని కోటాల దగ్గర పరిచయం చేస్తున్నారంట, నేను కూడా పోతా. వద్దులే, అడగపోతే మనకేమొచ్చింది? టాపి పనికి పోతే 500 కూలని వచ్చింది. యెహోవా మందిరమునకు పోవుదమని జనుడు నాతో అనినప్పుడు నేను సంతోషపడుతూనే. హల్లెలూయా. నీ సంతోషం దేనిని బట్టి? దేవుని మందిరానికి పోకుండా ఆపడమే నీ సంతోషమా? నీ తరము ఎప్పటికీ కాదు అది. ఎందుకు తెలుసా? చరిత్ర మాకు చెప్తా ఉంది. బైబిల్ లేకుండా చేస్తా, క్రైస్తత్వాన్ని లేకుండా చేస్తాననుకున్న ఏ వ్యక్తి భూమి మీద లేరు ఇప్పుడు ప్రస్తుతానికి. హల్లెలూయా. ఏ వ్యక్తి లేడు. అతని పేరు నేను మర్చిపోయాను. ప్రస్తుతం ఆ బెంగళూరులో ఆ బైబిల్ ముద్రిస్తున్నటువంటి ఇల్లు అతందే. ఈ మన భారతదేశంలో క్రైస్తత్వం లేకుండా చేస్తానని కంకణం కట్టుకున్నాడు. వాడి ఇల్లే బైబిల్ ముద్రణ యంత్రంగా మారింది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి పోవాలి అని మనుషులు దావీదు గారితో అంటే ఆయన సంతోషపడేవాడు అంట. చూసావా? ఆయన రాజు అయి ఉన్నాడు. ఆయనకి డబ్బు కొదవలేదు, తినటానికి తాగడానికి కొదవలేదు. మనకేదైనా కాస్త సమృద్ధి వస్తే ఇక దేవుడు లేడు, భక్తి లేదు, ప్రార్థన లేదు.
కొంచెం సమృద్ధి వస్తే చాలు, కొంచెం డబ్బు వస్తే చాలు, కొంచెం కలిసిబాటు వస్తే చాలు, కొంచెం ఆరోగ్యం కుతటపడితే చాలు, ఇంక దేవుని విషయం పట్టించుకో మనం. అప్పుడు దాకా ఉన్న ఆసక్తి, ప్రార్థన, అప్పుడు దాకా పరిగెత్తడం ఏది ఉండదు. అందుకే నీకు ఇంకా దేవుడు ఇయట్లేదు, నీ మనసు అలా ఉంది కాబట్టి. లేకపోతే నీవు దేవుని వదిలిపెట్టవు, యెహోవా దేవుడి నీ సంతోషానికి కారణమని ఆ రీతిగా నీ మనసు ఉంటే నీకు దేవుడు ఇస్తానే ఉంటాడు. హల్లెలూయా. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వెళదామని దావీదు గారితో జనులు వచ్చి మాట్లాడితే దావీదు గారు సంతోషపడేవాడంట. హల్లెలూయా. ఇంతకంటే ఏం కావాలి? నా దేశంలో ఉన్న ప్రజలు దైవ భక్తితో ఉండటం కంటే నాకేం కావాలి? నా దేశంలో ఉన్న ప్రజలు యేసు ప్రభువు నమ్ముకోవడం కంటే ఏం కావాలి? నా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలుగా మారటం కంటే, మందిరానికి రావడం కంటే విలువైనటువంటిది ఏముందని నువ్వు సంతోషపడగలగ దావీదు గారి లాగా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి అర్థమైన వాళ్ళు. 6వ పాయింట్ చూద్దాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయము నీ ఊట దీవెన నొందును. 18వ వచనం చదవమ్మా. నీ ఊట నీ ఊట దీవెన నొందును. దీవెన నందును. నీ యవన కాలపు భార్య యందు నీ యవన కాలపు భార్య యందు సంతోషింపుము. ఎవరితో సంతోషపడాలి మనం? ఏ విషయంలో సంతోషపడాలి? దేవుడు యవన కాలంలో నీ పెళ్లి భార్యగా ఇచ్చిన నీ భార్య యందు నీవు సంతోషపడాలి. కానీ నీ సంతోషము నీ భార్యతో ఉండదు. నీ సంతోషము బారు షాపులో ఉంటుంది. నీ సంతోషము వేరే ఇంట్లో ఇళ్లల్లో ఉంటుంది. పరాయ పురుషుల దగ్గర, పరాయ స్త్రీల దగ్గర నీ సంతోషం ఉంటుంది. అని వాక్యములు ఏమని ఉంది? నీ యవన కాలపు భార్య యందు. దేవుని వాక్యం 2 అంచులు కలిగిన ఖడ్గం కాబట్టి యవన కాలపు భర్త యందు 2 పెట్టుకోవాలడ. నీ దేవుడు నీకు ఇచ్చిన నీ భార్య యందు, దేవునికి ఇచ్చిన నీ భర్త యందు నీవు సంతోషపడవలెను. హల్లెలూయా. ఆమెతో టైం స్పెండ్ చేయాలి. నీ భర్తతో నీవు టైం గడపాలి, సమయాన్ని ఇవ్వాలి, మాట్లాడుకోవాలి, కబుర్లు చెప్పుకోవాలి. కబుర్లు అంటే ఏంటి? ఏ పిచ్చి కబురైనా వినాలి. వాటే గుర్తుపెట్టుకోండి. లేడీస్ నీకు ఎక్కువగా అట్రాక్ట్ అవ్వాలనుకుంటే వాళ్ళు చెప్పే ప్రతి పిచ్చి కబురు అంతా ఇంటా కూర్చోవాలి నువ్వు. అప్పుడు నువ్వంటే చాలా ఇష్టపడతారు వాళ్ళు. మా అమ్మ అట్ట, మా నాన్న అట్ట, మా తాత అట్ట, చిన్నప్పుడు నేను జాంకాయ తిన్నాను అని చెప్పినా కానీ వినాలి. అన్నీ వినాలి. వింటే వాళ్ళకి పోయిస్తాం. ఆ తర్వాత నీకు కోరినట్టు అన్ని తయారు చేసి పెడతారు. వాళ్ళు చెప్పింది కనుక నువ్వు వినలేదనుకో, నీ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ పోయింది. వాళ్ళ యొక్క సైకాలజీ అది. అన్నీ వినాలి, వాళ్ళు ఏం చెప్పినా మధ్యలో మాట్లాడకూడదు. మన ఏంది బిజీ వల్ల మనం వినకుండా ఏం చేస్తామంటే కానీ ఎప్పుడు చెబుతూ ఉంటాం అని చెప్పి నువ్వు అటు పోతుంటే ఇటు పోతుంటావు. ఈ మధ్యలో ఎవరో ఒకళ్ళు వస్తారు, వాళ్ళు ఏ చెప్పిన వింటారు, ఇంక అట్రాక్ట్ అవుతారు, అట్రాక్ట్ అయిపోతారు, ఆకర్షించబడి అరే పలానా అబ్బాయి భలే వింటున్నాడు నేను చెప్పినవి అన్నీ, పలానా అమ్మాయి నేను చెప్పిందంతా బాగా వింటా ఉంది అని చెప్పి వేరే వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు. అది తప్పుగా మారినా మారకపోయినా సరే వాళ్ళకి ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు. అంతే. అట్లా మన యొక్క బాధ, మన యొక్క కన్నీరు, మనకున్న ఆ సుఖ దుఃఖాలు, సంతోషాలు, ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నీ పంచుకోవడానికి ఒక బండ లాంటి ఒక వ్యక్తి కావాలి మనకి. బండ ఏం చేస్తుంది? కదిలిద్దా? అట్లా ఉండాలి మనం చెప్పుకునేటప్పుడు. ఇది నిజమే, అది నేను ఒట్టి మాట చెప్పట్లేదు. అందుకనే నీ యవన కాలపు భార్య యందు నీవు సంతోషపడు. వేస్ట్ చేసుకున్నారు చాలామంది లైఫ్. అయ్యా చాలామంది బజార్లో కూర్చొని వ్యర్థమైన ముచ్చట్లు పెట్టుకొని ఫ్రెండ్స్ అని సాకు చెప్పి ఫ్రెండ్స్తో కలవద్దు నేను చెప్పను, అతి అంటే మించి అలాగ చేసి సమయాన్ని, ఆనందాన్ని, డబ్బుని అన్ని వృధా చేసుకుంటున్నారు. అన్ని వృధా.
నేను దాదాపుగా వేస్ట్గా అస్సలు ఉన్నాను ఎక్కడ, అస్సలు ఉన్నాను. నా లైఫ్లో ఫస్ట్ మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా లేదు, ఇంకా ముందు కూడా లేదు. ఎందుకంటే కష్టం, పువ్వుల దొరకనప్పుడు, బట్ట దొరకనప్పుడు ఆ వ్యక్తికి వాటి మీద ఉన్న ఆశ చేత కష్టపడాలనే తత్వం వచ్చింది. అప్పటికి నేను ఒక బాయిలర్ కోడి లాగానే పెరిగా. అది కూడా నాకు సరిపోలా, ఆ కష్టం కూడా. అర్థమవుతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. వేస్ట్ చేయను, అసలు సమయాన్ని అసలు వేస్ట్ చేయను. నీవు ఉన్నతమైన వ్యక్తిగా మారాలంటే ఫస్ట్ సూత్రం అదేనండి. నువ్వు రోజుని సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఇంటికాడ నువ్వు ఒక్కరోజు ఉన్నా కానీ నీకు అది జీవితంలో మళ్ళీ తిరిగి రాదు. అసలు వేస్ట్గా ఉండదు, ఒక్కరోజు కూడా ఉండకూడదు వ్యర్థంగా. అలా చేయకూడదు, అది మళ్ళీ ఆ లైఫ్ మళ్ళీ రాదు. గుర్తుపెట్టుకోండి, నువ్వు పుట్టావు, ఒక్కొక్క రోజు పెరుగుతా వచ్చింది, 60 వచ్చినాయి సంవత్సరాలు, లేదా 30 వచ్చినాయి. నువ్వు దేనికి దగ్గర అవుతున్నావు చెప్పండి? దేనికి దగ్గర అవుతున్నావు? నీ మరణానికి దగ్గర అవుతున్నావు. ఒక్కొక్క రోజు, ఒక్కొక్క క్షణం, ఒక్కొక్క గంట దాన్ని వేస్ట్ చేసుకుంటే నీకేం వస్తుంది చెప్పండి? నీ భార్యతోనైనా సంతోషపడాలి, నీ పిల్లలతోనైనా సంతోషపడాలి, లేదా నువ్వు సంపాదన కోసమైనా కష్టపడాలి, దేవుని రాజ్యం కోసమైనా కష్టపడాలి, ఏదో ఒక రీతిగా ఉపయోగపడాలి. వేస్ట్గా ఫ్యాన్ వేసుకొని సెల్లు చూస్తే ఉపయోగం ఏముంది? వేస్ట్గా ఫ్యాన్ వేసుకొని నువ్వు అలాగా ముచ్చట్లు చెప్పుకుంటా ఎవరో 2-3 కూర్చొని ఏం ఉపయోగం ఉండదు. ఊర్లో ప్రతి ముచ్చట అక్కడే ఉంటుంది ఆ 2-3 మధ్య. ఆ ముందు 2-3 ఆడవాళ్ళు కూర్చుంటారుగా, వాళ్ళ దగ్గర ఈ ఊరు మొత్తం వాళ్ళే పరిపాలన చేసినట్టుగా, ప్రతి కుటుంబాన్ని వాళ్ళే చక్కదిద్దినట్టుగా, ప్రతి ఒక్కళ్ళ కష్ట సుఖాలు వీళ్ళే పంచుకుంటూ ఉంటారు. ఆ మట్ట ఈ వెంట అల్ల వాళ్ళు ఏ వ్యవహారం దొరకలేదనుకో అక్కడే నిద్రపోతుంటారు, ఇంటికి కూడా బారు మళ్ళీ ఎటా ఉంటారు. మధ్యలో ఇంకొక ఆమె ఉండి అబ్బా నిద్రపోతుంది ఏదో ఒకటి చెప్పాలని చెప్పి వెంటనే మళ్ళీ ఒకటి ఏదో ఒకటి తీసుకొచ్చిద్దామా. అదంతా వేస్ట్, వృధా చేసుకుంటున్నారు జీవితాన్ని. హల్లెలూయా. కాబట్టి 6వ పాయింట్, నీ యొక్క యవన కాలపు భార్య యందు లేదా నీ యవన కాలపు భర్త యందు నీవు సంతోషపడాలి. 7వ పాయింట్, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాం. సామెతల గ్రంథం 17 అధ్యాయం 5వ వచనం. బేదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు ఆపదను చూసి సంతోషించువాడు దోషిగా ఎంచబడడు. చూసావా, ఇందాక మాటకి ఇది రిలేటెడ్గా ఉంది. ఆపదను చూసి సంతోషపడే తెగ కూడా ఉంది మనలో. ప్రియులారా, అలాగ మనం చేయకూడదు. ఎదుటి వాళ్ళు ఆపదను చూసి మనం సంతోషపడకూడదు. హల్లెలూయా. 8వ పాయింట్ చూస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11-12 వచనాలు. ఇంకొక సంతోషం ఉంది అక్కడ. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున ఏందంట? దేనిని బట్టి సంతోషపడాలి? 8వ పాయింట్, దేనిని బట్టి సంతోషపడాలి? 1 అక్కడ ఉంది, నా నిమిత్తము జనులు మిమ్మును నిందలు వేసినప్పుడు, తర్వాత హింసించినప్పుడు, మీ మీద చెడ్డ మాటలు కల్పించినప్పుడు, అబద్ధముగా మాట్లాడినప్పుడు మీరు సంతోషపడాలి. సంతోషపడతారా? అసలు మీకు మామూలు రోషం రాదు. వాడు నేను చేయకపోయినా అంత మాట పుట్టిస్తాడా, నేను అనకపోయినా అలాగ మాట్లాడతారా అని చెప్పి మన శరీరంలో ఉన్న రోమాలు నిక్కబడటం మాత్రమే కాదు, రక్తం 1000 కిలోమీటర్ల స్పీడ్తో పరిగెత్తుతూ ఉంటుంది. అడగాలి, కడగాలి, తొడవాలని. అడిగినా కడిగినా తుడిచినా ఏమి ఉపయోగం లేదు, ఇంకొంచెం ఎక్కువ పెరగడం తప్ప. దేవుని యొక్క వాక్యంలో ఒక మాట ఉంది, ఏంటో తెలుసా? రోమా పత్రికలోకి రండి ఒకసారి. రోమా పత్రికలోకి మనం వచ్చినట్లయితే అక్కడ ఒక మాట అంటాడు. ఏంటో తెలుసా? 12వ అధ్యాయంలో ఒక మాట అంటాడు.
17వ వచనం. మీరు కీడుకు ప్రతి కీడు ఎవరికని చేయవద్దు, ఆ మనుషులందరి దృష్టికి మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. ఆలోచన కలిగి ఉండండి. శక్యమైతే సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు మీకు కుదిరినంత వరకు సమస్త మనుషులతో సమస్త మనుషులతో సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ప్రియులారా, పిల్లరా, మీకు మీరే పగ తీర్చు, మీకు మీరే పగ తీర్చుకోబాకండి. దేవుని ఉగ్రతకు దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి. పగ తీర్చుట నా పని, పగ తీర్చే పని మీది కాదబ్బాయి. నేనే ప్రతిఫలం పగ తీర్చే పని నాదే, నేనే ప్రతిఫలం ఎత్తును. ప్రభువు చెప్పుచున్నాడు. ఎవరంట ప్రతిఫలం ఇచ్చేది? పగ తీర్చే పని ఎవరిది? అది ఆయన అడగబాకండి, కడగబాకండి. పడిన నిందన బట్టి సంతోషపడండి. నీ మీద అబద్ధముగా కల్పించిన దానిని బట్టి సంతోషపడండి. కొంతమంది ఇంకొక టైప్ ఉన్నారు, వాళ్ళు మంచోళ్ళు అనిపించుకోవడానికి తన పక్క వాళ్ళని చెడ్డగా చూపించే టైప్. అది చేయబాకండి, అది మీకు రివర్స్ అవుతుంది. ఒకరోజు సత్యం తెలిసినప్పుడు నిన్ను బాగా అసహించుకుంటారు. అర్థమవుతుందా? వాళ్ళు నిన్ను ఇష్టపడకపోయినా మంచే చెప్తా ఉండండి, నిజమే చెప్తా ఉండండి. నిన్నుగా వాళ్ళు ఇష్టపడితే ఏ బాధ లేదు. కానీ వాళ్ళ దగ్గర నువ్వు ఇంప్రెస్ అవ్వడానికి, లేదా వాళ్ళ దగ్గర నువ్వు మంచిదానివి, మంచివాడవని అనిపించుకోవడానికి ఎదుటి వాళ్ళని బ్యాడ్గా చెడుగా కనుక నువ్వు చెప్పావంటే ఒకరోజు సత్యం తెలుస్తుంది. అంతకంటే ఎక్కువగా నిన్ను వాళ్ళు ద్వేషిస్తారు. ఎప్పుడు అలా చేయబాకండి, లేదా కాముగా ఉన్నాను. కృత్రిమము నాకు చాలా బాధేసింది ఫస్ట్, తర్వాత నవ్వు వచ్చింది. ఎందుకురా బాబు సీసీ కెమెరా లాగా నా ఎంట పడుతున్నారు వీళ్ళు అనుకున్నా. నీకేం పని? నీ భర్తతో నీ పిల్లలతో హ్యాపీగా గడపకుండా నన్ను గమనించే పని? కృత్రిమమును. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనిని బట్టి నువ్వు సంతోషపడుతూ ఉన్నావు? ఫస్ట్ రక్షణను బట్టి నువ్వు సంతోషపడాలి. రెండోది, వేరే వాళ్ళు కూలిపోయినందుకు, నష్టపోయినందుకు నీవు ఎప్పుడు కూడా సంతోషపడకూడదు. మూడో పాయింట్, యెహోవాను బట్టి మనం సంతోషపడాలి. నాలుగవది, శాసనములను బట్టి సంతోషపడాలి. ఐదవది, దేవుని మందిరానికి ప్రజలు వచ్చేదాన్ని బట్టి నువ్వు సంతోషపడాలి. దేవుని మందిరానికి రావడానికి సంతోషపడాలి. ఐదవది, నీ యవన కాలపు సమయంలో నీకు దేవుడిచ్చిన భార్య యందు, భర్త యందు నీవు సంతోషపడవలెను. తర్వాత ఏడవది, ఆపదను, ఎదుటి వారికి వచ్చిన ఆపదను చూసి మనం ఎప్పటికీ సంతోషపడకూడదు. ఎనిమిదో పాయింట్, దేవుని నామమును బట్టి మన మీదకి వచ్చిన నిందలను బట్టి, అవమానములను బట్టి, హింసలను బట్టి, అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలు కల్పించుటను బట్టి మీరు సంతోషపడి గంతులు వేయాలి, ఆనందించాలి. ఎందుకో తెలుసా? పరలోకములో మన యొక్క ప్రతిఫలము రెట్టింపు అవుతుంది. హల్లెలూయా! రెట్టింపైనటువంటి కృపలు, రెట్టింపైన అభిషేకం వచ్చేది నీవు శ్రమలను సహించుట వల్లే. ఒక మాట చెప్పనా, మీకు అది అవసరం ఉన్నా లేకున్నా కొంతవరకు అవసరం అవ్వచ్చు. దేవుని సేవ అన్నా కానీ, దేవుని యొక్క కృపలో మనం ఎదగాలన్నా కానీ మనము చచ్చిపోతేనే, నువ్వు చచ్చిపోవాలంతే. నన్ను ఎవరు ఏదో అన్నారు, చచ్చిన సేవానికి రోషం ఎలాగైతే ఉండదో నిన్ను నీవు అలాగ భావించుకోవాలి. లేకపోతే మనం సేవ చేయలేం, నీవు దేవుని రాజ్యాన్ని కట్టలేము. యేసు ప్రభువుకి అలాగే జరిగింది, ప్రవక్తలందరికీ అలాగే జరిగింది, దావీదు గారికి అలాగే జరిగింది, పౌలు గారికి అలాగే జరిగింది. నీకు నాకు జరగకపోవడం పెద్ద విషయం కాదు. అలా అయితేనే మనం సేవ చేయగలం. హల్లెలూయా! భక్తి మనం చేయగలం. కాబట్టి మన సంతోషం దేనిని బట్టే అంటే దేవుని నామాన్ని బట్టి, మనకు కలిగిన నిందలను బట్టి, అవమానములను బట్టి, హింసలను బట్టి సంతోషపడాలి. నిజంగా అలాంటి ఆత్మీయత కనుక నీకుంటే నీవు దేవుని రాజ్యానికి తప్పకుండా వస్తావు, అంతే. హల్లెలూయా! ఎవరో ఏదో అన్నారని చర్చి మానేయడం, ఎవరో ఏదో ఎగతాళి చేశారని బైబిల్ తెచ్చుకోకపోవడం, ఎవరు ఏదో అన్నారని చెప్పి ఊరకే నాముషిగా ఫీల్ అయిపోవడం, దేవుని నామాన్ని వదులుకోవడం, దేవుని మందిరం మానుకోవడం, దేవుని సేవకుని వదిలేసుకోవడం, మీరు దేవుని రాజ్యానికి ఎక్కడున్నా బారు.
ఎందుకంటే వాక్యం చెప్తుంది ఏంటో తెలుసా, నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా ఏమొచ్చినా నువ్వు ఎప్పటికీ సంతోషపడాలి తప్ప బాధపడకూడదు. హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాం. లోకాసు వార్త 10:20 ఒక 5 నిమిషాలు ముగిస్తాను. లోకాసు వార్త 10:20 ఇది 9వ పాయింట్. ఆయనను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషపడవద్దు. మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారి దేనికి మనం సంతోషపడాలి? స్తోత్రం చెప్పండి. దేనికి సంతోషపడాలి? మీ పేరులు జీవ గ్రంథమందు అంటే పరలోకమందు వ్రాయబడి ఉన్నవి కాబట్టి దాన్ని బట్టి సంతోషపడాలి. అసలు ఈ సంతోషాలు ఏమి మనకు ఉండవు. మన సంతోషాలు ఫస్ట్ చెప్పిన వాటిని బట్టే ఉంటాయి. మంచి ఇల్లు, మంచి కారు, మంచి డబ్బు, నగలు, బంగారం, అవన్నీ మట్టిలోకి పోతాయండి. వద్దని నేను అంటలేదు, తీసుకోండి, అనుభవించండి. మట్టిలోకి పోతాయి. నువ్వేం తీసుకొని రాలేదు, వెళ్ళేటప్పుడు ఏమి తీసుకొని రావు, తీసుకుని పోలేవు. పోతావా? ఎంతమంది పోతారు ఇక్కడి నుంచి? ఎందుకంటే నేను కూడా ఇస్తాను మీకు. అక్కడికి వచ్చిన ఇద్దరు కానీ చూడండి, ప్రసంగ గ్రంథం ఎవరు తీసుకొని పోలేరు. ఎవరైనా కానీ అంతే, నేనైనా అంతే. నేను కూడా పెద్ద ఇదేం కాదు దేవుని విషయంలో. చూడండి 5వ అధ్యాయము 14-15 వచనాలు చదువు. అయితే ఆ ఆస్తి దురదృష్టము వలన నశించిపోవును. అతడు పుత్రులు గలవాడైనను చేతిలో ఏమీ లేకపోవును. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చును ఆ ప్రకారముగానే వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. దిగంబరిగా వచ్చాము అంతే. కాకపోతే ఈ మధ్య పెద్ద సొక్క ప్యాంట్లు, సొక్క పంచి కడుతున్నారులేండి. మరి అట్ట పోవటం బాగుండదులేండి. అంతేగాని చిన్నప్పుడు ఎవరైనా సొక్క ప్యాంటు టై కట్టుకొని వచ్చారా తల్లి గర్భంలో నుంచి? లేదు. పోయేటప్పుడు అలాగ పోతారా? పావు. కాకపోతే మా మొండి వల్ల పంపించడం బాగుండదని చెప్పి అలాగ. ఇప్పుడు కొన్ని కులాల్లో ఒంటి మీద అసలు ఏమి వేయట్లేదు. ఇప్పుడు మొన్న అక్కడ చూశాను నేను, కుర్చీలో కూర్చోబెట్టి మట్టేశారు. కూర్చోబెట్టి మట్టేశారు. కొంతమంది వారి సాంప్రదాయాలు, వారి అలవాట్లు. కానీ ఎట్టకేలకు ఏమి మనం తీసుకొని పోయేది కాదు. వీటన్నిటిని బట్టి మనం సంతోషపడాలి. ముగింపులోకి వచ్చే ముందుగా ఇంకొక మాట చూద్దాం. రోమాపత్రిక 12:12 చదవండి. రోమాపత్రిక 12:12. నిరీక్షణ గలవారై సంతోషించుచు. దేన్ని బట్టి సంతోషపడాలి? నిరీక్షణను బట్టి సంతోషపడాలి. దేన్ని బట్టి చెప్పండి? నిరీక్షణ గలవారై సంతోషించచ్చు. అంటే నిరీక్షణ గలవారై సంతోషించడం అంటే నీవు ఏదైతే ప్రార్థన చేసావో, ఏదైతే దేవుడు ఇస్తాడని నువ్వు నమ్ముతున్నావో దానికోసం నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు కదా. ఇస్తాడు, పొందుకుంటాను, నా జీవితం ఎలా ఉండదు, నా జీవితం అలా మారుతానని. దాన్ని బట్టి నువ్వు సంతోషపడాలంట. ఖచ్చితంగా నా లైఫ్ ఇలాగ మారిపోబోతా ఉంది. నేను ప్రార్థన చేశాను, ఖచ్చితంగా నా అప్పు దేవుడు తీర్చబోతున్నాడు. నేను ప్రార్థన చేశాను, నా దేవుడు గొప్పవాడని. ఆ ప్లేస్లో నువ్వు ఏదైనా పెట్టుకోండి. నీ జీవితం కానీ, అప్పు కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, కష్టాలు కానీ, బాధలు కానీ, ఏవైనా సరే దాని కొరకు నువ్వు ప్రార్థన చేసి దాన్ని నువ్వు పొందుకుంటానని ఎదురు చూస్తుంటావు. చూసావా? దాన్ని నిరీక్షణ అంటారు. ఆ నిరీక్షణను బట్టి సంతోషపడాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు గొప్పవాడు, ఖచ్చితంగా నా కోరిక మన్నిస్తాడు, నా జీవితాన్ని మారుస్తాడని దాన్ని బట్టి సంతోషపడాలి. హల్లెలూయా. అది అంతేగాని మీరు వేరే వాళ్ళు నష్టపోతేనో, కూలిపోతేనో, ఆపదల్లో ఉంటేనో మనం ఎప్పటికీ కూడా మనము సంతోషపడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో నీ సంతోషము దేని కొరకు లేక దేని నిమిత్తం సంతోషపడుతున్నావు?
నీ సంతోషానికి కారణాలు ఏమిటి? ఇంకొక మాట చూద్దాం. 2 కొరింథీ పత్రిక 12 అధ్యాయము 10వ వచనాన్ని కూడా మనం చదువుదాం. 2 కొరింథీ పత్రిక 12:10. నేనెప్పుడును బలహీనుడును నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. అదండి సంతోషం. మీకు అర్థమయ్యే భాషలో ఒక మాట చెప్తాను, మీకు అర్థం కావడానికి. ఇది ఎందుకు అంత సంతోషం దీంట్లో ఉందంటే, ఉదాహరణ, మీరు పరీక్ష రాసి వచ్చారు బాగా, ఇంకా మీరు సంతోషం ఫీల్ అవుతారు. ఎందుకని? బాగా రాశాను, కష్టపడ్డాను, గ్యారెంటీగా నేను పాస్ అవుతా. అలాగే పొలం వేశారు, బాగా కష్టపడ్డ తర్వాత ఎదురు చూస్తారు. ఈ సంవత్సరం మాత్రం నా కష్టం, నేను మామూలు కష్టపడలేదు, ఇంతకు ముందులాగా పొలాన్ని వేయలేదు, మంచిగా దున్నాను, అట్టు చేశాను, ఇటు చేశాను, ఖచ్చితంగా గతం కంటే ఎక్కువగా తృప్తి వస్తుంది, సంతోషపడతాం. అలాగే అదే దీనికి అన్వయించుకోండి. పౌలు గారు అంటాడు, నాకు కలిగిన ఉపద్రవములలోను నిందలలోను బలహీనతలలోను ఇబ్బందులలోను హింసలలోను ఎందుకు సంతోషం అంటే, వాటన్నిటికి నేను ప్రతిఫలాన్ని పొందుకోబోతున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక మాట గుర్తొచ్చింది. ఈ మధ్య వేరే వాళ్ళు నాతో ఒక మాట అన్నారు, మీరు ఇలాగ ఉండటానికి కారణం ఏంటంటే, ఒకప్పుడు మీరు పొందినటువంటి ఆ బాధలు, కష్టాలు, శ్రమలు, నెట్టివేయబట్టం, తృణీకరించబట్టం, అవమానపరచబట్టం, అదే ఈ రోజున మీకు ఇలాగా వచ్చిందని మాట్లాడారు. అది నిజం. అంటే మీకు ఉదాహరణ చెప్తున్నా. దేవుని నిమిత్తం నువ్వు ఆ ఉపద్రవాల్లో ఉన్నావా, దానికి ప్రతిఫలం ఉంది, సంతోషపడు. దేవుని నిమిత్తం నీకు నిందలు వస్తున్నాయా, దానికి ప్రతిఫలం ఉంది, సంతోషపడు. దేవుని నిమిత్తం నువ్వు హింస పొందుతున్నావా, మాటల ద్వారా కానీ భౌతికంగా కానీ, దానికి నీకు ప్రతిఫలం ఉంది. దేవుని నిమిత్తం ఇంకేంటి చదవండి, అక్కడ ఏముంది? నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలో అంటే ఏంది? ప్రార్థనకి వెళ్ళిన కాడ నుంచి నీ నడు నొప్పి తగ్గిద్దని కూడా తగ్గలేదు, ఇంకా ఎక్కువైంది. ప్రార్థనకి వెళ్తున్నా కానీ మోకాళ్ళ నొప్పులు తగ్గలేదేంది? ప్రార్థనకి వెళ్తున్నా కడుపుల నొప్పి కూడా తగ్గలేదు. ఏమో దేవుడు అనుమతించాడేమో. ఆ బలహీనతల్లో కూడా నువ్వు సంతోషపడు. హల్లెలూయా. ప్రైమీ గారని ఆయన ఉదయాన్నే 3 గంటలకు లెగుస్తాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆయన చేసిన తర్వాత అప్పుడు మేము ఆయన దగ్గర ఉన్నాం ఫ్యామిలీ కొన్ని నెలలు. తెల్లవారుజామున 5 గంటలకు మా దగ్గరకు వచ్చి లేపుతాడు, లేరా ప్రార్థన చేద్దాం లేనరా అని. ఆయన కీలు నొప్పులండి ఆయనకి. ఈ కీలు నొప్పే, అన్ని నొప్పులే. అసలు కూర్చోడు. అంటే కూర్చోవడం తప్ప నేను నేను ఊరికే ఆయన గురించి చెప్తున్నాను అంతే. అది మీ పరిస్థితులు. కూర్చోడు ఆయన. నేను ఒకరోజు అడిగా, నాయన మాలాంటి కుర్రోళ్ళే కూర్చుంటున్నారు, మీరు కూర్చుంటే ఏమైంది నాయన అంటే, నాకు ఇది చాలేరా, నాకు ఇదే కావాలి, నాకు ఎక్కడే సంతోషంగా ఉంది. ఆయన ప్రార్థన చేసుకున్నప్పుడు ఇలా ఒత్తుకుంటూ ఉంటాడు, ప్రభు ఈ నొప్పి తగ్గించయ్యా, ఈ నొప్పి తగ్గించయ్యా. కానీ తగ్గదు నొప్పి. పౌలు గారు కూడా ప్రార్థన చేశాడు, ఆ బలహీనత తీసేయ్యా, నేను తీసేయను అన్నాడంట. కొన్ని బలహీనతలు మనకి అవి దేవుని చేత ఆపాదించబడతాయి, అవి మనకు అవసరం. పౌలు గారు కూడా అంటాడు, నేను నా శరీరమును నలగగొట్టుకొనుచున్నాను అంటాడు. కొన్నిసార్లు ఆ బలహీనతలు అవసరం. అందుకనే బలహీనతల్లో కూడా సంతోషపడ్డాడంట. మనమైతే ఎన్నిసార్లు ప్రార్థనకి వెళ్ళాము దాకలేదా, నువ్వేం నిలబడతావండి? సేవకులుగా మాకు వచ్చే బలహీనతలు దేవుడి కృపను బట్టి ఏదో అలా ఉన్నాను, కానీ లేడీస్ మీద ఎక్కువ దాడి ఉంటుంది. మేమంటే తిరుగుతూ ఉంటాం కదా సేవలో. నాకు ఆరోగ్యం దేవుని యొక్క విచిత్రమే, నాది కాదు, చాలా విచిత్రమైంది నా ఆరోగ్యం.
కేవలం దేవుడే తన సేవ కోసం నాకు ఆరోగ్యం ఇస్తున్నాడు, కానీ అంత ప్రయాణం చేస్తాను నేను, అస్సలు ఇసుకున్నదు, తిరుగుతూనే ఉంటా, నా బండి నడుము నొప్పులు కూడా వస్తాయి, అలాగ తిరుగుతూ ఉంటా నేను. కానీ నాకు అసలు అలసట కానీ నీరసం కానీ క్షమ అని కానీ 90% రాదు, 90% నాకు రాదు. అలాగనే సేవకుల మీద కూడా దాడి చేస్తూ ఉంటుంది, పిల్లల మీద కూడా దాడి చేస్తూ ఉంటుంది. నాకు కూడా కొన్నిసార్లు నడువు నొప్పులు వస్తాయి, కొన్నిసార్లు అలసట అసలు రాకుండా ఉండదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బలహీనతలలో కూడా జోగారైన పెద్దలందరూ కూడా సంతోషపడ్డారు. మన సంతోషానికి కారణము డబ్బు లేక వ్యక్తులు కాకూడదు. దేన్ని బట్టి సంతోషపడాలి? ప్రార్థన చేసే ముందుగా చెప్పాలి ఒక్కొక్క పాయింట్. ఒకటి, రక్షణను బట్టి సంతోషపడాలి. 2, వేరే వాళ్ళు కూలిపోయినందుకు సంతోషపడకూడదు. 3వది, యెహోవాను బట్టి సంతోషపడాలి. 4వది, ఆయన శాసనములను బట్టి సంతోషపడాలి. 5వది, దేవుని మందిరానికి వెళ్ళాలని జనులు అన్నప్పుడు కానీ మీరు దేవుని మందిరానికి రావడానికి కానీ సంతోషపడాలి. 6వది, నీ భార్య యందు నీ భర్త యందు నువ్వు సంతోషపడాలి. 7వది, ఎదుటి వారికి వచ్చిన ఆపదను చూసి నీవు సంతోషపడకూడదు. 8వది, దేవుని నిమిత్తము నీకు వచ్చిన నిందలు, అవమానాలు, శ్రమలు, అబద్ధముగా నీ మీద చెడ్డ మాటలు కల్పించుట, వీటన్నిటిని బట్టి నీవు సంతోషపడాలి. 9వది, దయ్యాలు మీకు లోబడుతున్నాయి అని సంతోషపడకూడదు, మీ పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయని సంతోషపడాలి. 10వది, దేనికోసమైతే నువ్వు ప్రార్థన చేసి దేవుడు ఇస్తాడని చెప్పి నువ్వు నిరీక్షిస్తున్నావో ఆ నిరీక్షణ కలిగి అది పొందుకున్నావనే ఆ సంతోషంలో నీవు ఉండాలి. తర్వాత 2 కొరింథీ పత్రికలో బలహీనతలలోను, ఉపద్రవములలోను, నిందలలోను, హింసలలోను పౌలు గారు సంతోషపడ్డట్లుగా మనం కూడా సంతోషపడాలి. దాని గురించి చాలా విషయాలు ఉన్నాయి, కానీ టైం లేదు కాబట్టి చెప్పట్లేదు. వాటి వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. దేవుని నిమిత్తం మనం పొందుకున్న హింసలో, బాధలు, కష్టాలను బట్టి భక్తులందరూ సంతోషపడ్డారు. వాటన్నిటికీ తగిన ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి నీ సంతోషము దేనిని బట్టో ఈ మధ్యాహ్న కాలం ఆలోచన చేసుకో. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి.